కొత్త సంవత్సరం వచ్చిందంటే ఎంతో సంబరంగా ఈ 1 తారీఖు నుంచి అంతా మంచిగా జరగాలని పొద్దున లేచి ఇల్లు వాకిలి ఊడ్చుకొని పూజలు చేసుకొని దీపాలు ముట్టించుకొని గుళ్ళల్లోకి పోయి దర్శనాలు చేసుకొని హ్యాపీగా ఉండుంటుంది. 31st నాడు అర్ధరాత్రి నా కొడుకు నాకు ఫోన్ చేస్తుండే ఎక్కడున్నా కూడా, మమ్మీ ఈ 31st ఈ రాత్రితోనే మన కష్టాలు దూరం అవుతాయి, రేపు తెల్లవారితే 1 తారీఖు కదా మంచిగా జరుగుతుంది మనకి, ఈ ఒక్క సంవత్సరం ఓపిక పట్టు, ఒక సంవత్సరం ఓపిక పడితే మనం పడుతున్న బాధలన్నీ దూరం అవుతాయి, ఇక మనకు ఎలాంటి బాధలు ఉండవని ఎంతో సంతోషంగా ఫోన్ చేసి చెప్తుంటే నా కొడుకు నాకు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అట్లనే చెప్తాడు అనుకున్నా. ఈ సంవత్సరం ఇంకా శుభవార్తలు వింటా అనుకున్నా. ఇట్లా వాడు లేకుండా నేను ఇట్లా ఒంటరిగా ఉంటా అని అనుకోలేదు. అయినా ఎన్ని సంవత్సరాలు వస్తే ఎన్ని క్యాలెండర్లు మారితే ఏం లాభం? తలలోని రాత మారదు కదా. క్యాలెండర్ల మీద గీతలు మారినంత తలలోని రాత మారదు కదా. నా కొడుకే నా తలరాత మార్చుతాడు అనుకుంటే వాడే లేడు. నేను పోయేదాకా కూడా నా తలలో రాత మారదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని క్యాలెండర్లు చేంజ్ అయినా ఈ బతుకు ఇంతే. ఎన్ని కష్టాలు వచ్చినా నా పిల్లల్ని చూసుకొని నేను ధైర్యంగా నిలబడ్డా. ఇప్పుడు ఎన్ని క్యాలెండర్లు మారినా నా తలరాత ఇప్పుడు మారినా మారకున్నా నా కొడుకున్నప్పుడు నేను ఎన్ని కష్టాలు పడ్డా, నా కొడుకు ఉన్నాడు, ఈరోజు కాకపోతే రేపు మంచిగా బాగుపడతాం మేము అని గడుపుకుంటా, కాలం గడిపేసుకుంటా, నా కొడుకు వల్లనే నా ఇల్లు తొగల పడుతుందని అనుకుంటూ అనుకుంటూ కాలం గడిపేసినాం. ఇంకా మునుముందు ఎన్ని క్యాలెండర్లు మారినా నా తలరాత మారదు. ఇంకేదో జరుగుతుంది అన్నది కూడా లేదు. ప్రాణం పోయేంత వరకు వేచి ఉండాల్సిందే. ఎన్ని దెబ్బలు తాకినా కూడా, ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా కూడా తట్టుకొని నిలబడి చూడాల్సిందే. ఈ మధ్యతరగతి జీవితాలు క్యాలెండర్లు మారినంత ఈజీగా తలలోని రాత మారదు కదా. ఇది నిజమే కదా. మీకు నిజం అనిపిస్తుందా? చూడండి, వినండి.